చూపిస్తాయి ఇవన్నీ మొత్తం ఉన్నాయి. ఇది కూడా అరే ప్రజల యొక్క ఇది కూడా ఉన్నది. ఇద్దరు దిగిండ్రు నవ్వుతుండ్రు ముద్దుగా. చూపిస్తా నేను అడుగుతా. ఆగో చేతులేమో పట్టుకొని అసెంబ్లీ ముంగడ తిరుగుతున్నాడు. సతీ తమ్మి సతీ. అక్క ఆంధ్ర అసెంబ్లీ కాడికి వచ్చిన జగన్ సార్ తోని చంద్రాల్ సార్ తోని మాట్లాడే పని ఉన్నది నాకు. అబ్బో పెద్ద కారేమో ముంగటేసుకున్నావు కదా, ఏం పని తమ్మి గాసార్లతోని? ఇగో అక్క ఇద్దరు సార్లు తుఫేలు గాలతో ఫోటోలు దిగి లొల్లి పెట్టుకుంటుండ్రు. ఇగో గీ నిజంగా ఫోటోలు చూపిస్తున్నా అంటే మస్తు కొట్లాడుకుంటారు. మస్తు టైం పాస్ అవుతుంది. ఏవి ఏం ఫోటోలు చూపియవు బారి? ఇంకో కావాలంటే ఫోటోలు చూడక్క. ఇంకా చూసుకో. నవ్వుతున్నారు ఇద్దరు. ఇగో ఇగో ఇద్దరు ఫోటో తిట్టుకుంటారు. పెట్టిండు. ఇగో ఇంకా చూడు చిరంజీవి సార్ చంద్రాల్ సారు. చూసుకో చూసుకో చూసుకో. నమస్కారం. అరే గీ ఫోటోలు చూపించి అసెంబ్లీలో ఏం చర్చ పెట్టిస్తావు? ఇగో చంద్రాల్ సారు జగన్ అన్న ఎవ్వరికి తెలియకుండా దోస్తాన్ చేస్తుండ్రక్క. ఇగో అందరి ముంగట దిగిన ఫోటోనే సాక్ష్యం. ఇంకా చూసుకో. అది మంచి మనోజ్ పెళ్లిలో కలిసినప్పుడు దిగిండ్రు తమ్మి. అక్క ఇగో ఇంకా చూరిగో చిరంజీవి సారు చంద్రాల్ సారు ఇద్దరు కూడా మంచిగా ఫోటో దిగిండ్రు. దీని మీద చర్చ పెట్టిస్తా అక్క. ఇప్పుడు ఏం చర్చ పెట్టిస్తావు? వీళ్ళు ఇద్దరిది సీక్రెట్ గా దోస్తానన్నా ఏంటిది? ఒక్కటే కాలం నవ్వుకుంటా ఎందుకు దిగాల్సి వచ్చింది? ఫోటో దించింది మంచి దినమేనా? ఫోటోలు అడిగిపించి ఫిరేం కట్టించుకున్నారా, గోడకు అతక పెట్టుకున్నారా? ఇవన్నీ అడిగిపిస్తా నేను. అబ్బో ఎవరితో అడిగిపిస్తావు తమ్మి? ఐసీపీ రోజా మేడం ఉన్నది కదా అక్క, ఒక్క మాట చెప్తే చాలు మూతి మీదకెళ్ళి గుద్ది అడుగుతుంది. అట్లాగా తమ్మి, ఫంక్షన్లల్లో ఆడిడ కలిసినప్పుడు ఫోటోలు దిగుతారు. ఎవరైనా దాని మీద అసెంబ్లీలో చర్చ పెడతారా? ఏడనైనా జరుగుతుంది అట్లా? పెట్టరా? మళ్ళా మిత్తులు ఎక్కువ గుంజి ఆడోళ్ళని ఆగం పట్టించిన కాల్మనీ కేసులా ఫోటోల మీదనే లడాయి అవుతున్నారు కదా అక్క. అవును తమ్మి, ఆవులో పని చేసిన వాళ్ళు చంద్రాల్ సార్ తోని ఫోటో దిగిండ్రు, జగనన్నతో కూడా ఫోటో దిగిండ్రు. చూసినావా అక్క? పెద్దోళ్ళతోటి ఫోటో దిగినంత మాత్రాన బద్మాషిగాలు కాకుతపోరు. ఫోటో దిగకున్నంత మాత్రాన మంచోళ్ళు అన్నట్టు కాదు. అంటే ఇప్పుడు అలా నడమ పంచాయతీకి నా పెడతావా ఏంది? అక్క పంచాదులతోని పని లేరు అక్క నాకు. పాస్పోర్ట్ వాళ్ళు కాదక్క ఇవి. అందరు ముంగట దిగితే కడిగిపించిన ఫోటోలు. నిజమే, కానీ పెద్దోళ్ళు కాబట్టి ఆడికి పోతే ఎవ్వరైనా వచ్చి ఫోటోలు దిగుతారు. అలా మంచోడెవడో చెడ్డోడెవడో ఎట్లా తెలుస్తుంది తమ్మి? కాల్మనీ కేసుల లఫూట్ కాలని లాగులు వలగొట్టాలి కానీ ఫోటోలు మీరు దిగిన అంటే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? నీకు తెలుసా తమ్మి, ఆడ కమ్మటి రాజకీయాలు ఉంటాయి. ఏమైనా కూడా కాపు కాసి సెటిల్ చేసే మనుషులు ఉంటారు. అవన్నీ నీకు అర్థం కావు సరేనా? కమ్మగా కూర బువ్వనే ఉంటది అనుకున్నా, రాజకీయాలు కూడా కమ్మగానే ఉంటాయా? మరి ఏడనైనా అట్లనే ఉంటాయి. మోకాలికి పుండు పుడితే మోకానికి మందు రాసే పనులు చేస్తుంటారు రాజకీయాలల్లా. అక్క నాకు ఈ ఫోటో వల్ల జగడం చూసినాక అయితే మస్తు బుగులు అవుతున్నదా అక్క. ఆగో నీకేం బుగులు తమ్మి? ఆఫీస్ కాడికి వచ్చి మస్తు మంది నాతోటి సెల్ఫీస్ ఫోటోలు దిగుతుండ్రు కదా. దిగుతే అందులో ఎవరైనా లట్కోరి పని చేసినప్పుడు పోలీసు వాళ్ళకు దొరికితే సతిగాంతో ఫోటో దిగిండ్రు అంటాను, నన్ను జీఫ్లు వేసుకొని పోతారు అంటాను, బుగులు అవుతున్నది. అయ్యో బుగులు పడక తమ్మి, ఏం కాదు. ఏమో నాక కాల్మనీ లెక్క చేతమని పంచాదేమన్నా నా చేతికి చుట్టుకోగల. ఫోటోలను ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్లను ఇలా ఆలే అని నీకేం లేదు తమ్మి సరేనా? నువ్వు ఆఫీస్కి రా. కానీ చూసిండ్రా, అస్సలు ముచ్చట కంటే కొసరు ముచ్చట్ల మిన్నే లడాయి నడుస్తున్నది.